ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖలో వాటర్ సప్లై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. జీతాలు పెంచాలి అంటూ సమ్మె బాట పట్టారు. టూల్ డౌన్ ప్రకటించారు. జీతాలు పెంచుతామని కౌన్సిల్లో తీర్మానం చేసినా ఇప్పటివరకు అమలు చేయలేదు అని మండిపడ్డారు. తమకు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని హెచ్చరిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో సుమారు 1250 మంది సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు వాటర్ సప్లై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఈ నెల 11న తమ నివేదికను అధికారులకు అందించాము అని, ఇప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో సమ్మెకు దిగాము అంటున్నారు కార్మికులు. ఇంతవరకు కూడా చాలీ జీతాలతో మేము మా బ్రతుకులు నెట్టుకొస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం నుంచి కూడా మేము మరి కౌన్సిల్లో మా యొక్క సమస్యలు పెట్టడం జరిగింది. యూనియన్ ద్వారా పెట్టిన సమస్యలను మరి వెంటనే పరిష్కరిస్తామని చెప్పి కౌన్సిల్ కూడా ఆమోదం చేయడం జరిగింది. అందరూ కూడా అంగీకరించారు. కమిషనర్ గారు కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. ఇదిగో అదుగని చెప్పేసి ప్రతిసారి కూడా మాకు ఇలాగా వేగం చేసుకొస్తున్నారు. కానీ మా బ్రతుకులు చూస్తే చాలా దుర్భరంగా ఉన్నాయి. చాలీ జీతాలతో 13,000 రూపాయల జీతాలతో మేము నెట్టుకొస్తున్నాం. డిసెంబర్ నుంచి నేటికి 6 నెలలు అయినా సరే ఇప్పటికీ ఆ పని ఇంకా అవుతుంది, ఆ నెల అవుతుంది, ఈ నెల అవుతుందని అలా చెప్పుకొని వస్తున్నారే తప్ప, కాలయాపన వస్తున్నారు తప్ప మాకు ఆ జీతాలు పెరిగినట్టు జీతాలు మాత్రం మా కార్మికుల అకౌంట్ లో మాత్రం వేయడం లేదు. ఇలా అని 5 నెలలు మే నెల 10వ తారీఖున మాకందరికి పెరిగిన జీతాలు చూపించి 80 చూపించారు. 80 చూపించిన దాన్ని మళ్ళీ మే 30న అదే జీతాలని పెరిగిన జీతాలను తగ్గించేశారండి. ఏంటయ్యా అని అడిగితే ఇది గవర్నమెంట్కి వెళ్ళాలి, గవర్నమెంట్ లోనే మీరు తేల్చుకోవాలండి అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఇదే ఎవరైతే మాకు అప్రూవల్ ఇచ్చారో వాళ్ళందరూ కౌన్సిల్ తీర్మానంలో ఉన్నారు కదండి. అప్పుడు లేని గవర్నమెంట్ ఇప్పుడు గుర్తొచ్చిందండి. జీతాలు కరెక్ట్గా అకౌంట్ లో పడే టైంకి జీతాలు ఆపేశారండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు లైవ్ లో. అనిల్, చెప్పండి. ఉద్యోగులు 11వ తేదీనే చెప్పారు మేము సమ్మె చేస్తాము, మేము అడిగిన జీతాలు కనుక ఇవ్వకపోతే అనేసి ప్రభుత్వానికి చెప్పారు. అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు అనేసి ఆరోపిస్తున్నారు. ఏంటి అక్కడ సమాచారం? మహేశ్వరి, 11వ తేదీనే అధికారులకు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వారంతా కూడా తమకు జీతాలు పెంచాలని చెప్పి అడగడం జరిగింది. లేని పక్షంలో సమ్మెకు వెళ్తామని కూడా స్పష్టంగా ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారుల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఏమాత్రం చలనం లేదు. ఫలితంగా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో జీవీఎంసీ మంచినీటి సరఫరా నిలిచిపోయినటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇటు పరిశ్రమలకు కావచ్చు, లేకపోతే ఆసుపత్రులకు కావచ్చు, విశాఖపట్నం ఎయిర్పోర్టు కూడా మంచినీటి సరఫరా నిలిచిపోయినట్టుగా సమాచారం అందుతోంది. అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో పంపింగ్ ఎక్కడైతే పంపింగ్ జరుగుతుందో ప్రధానంగా విశాఖపట్నం నగరానికి తాగునీరు తాటిపూడి, రైవాడ, అలాగే గంభీరం నుంచి గోస్తాని నుంచి పంపింగ్ అయ్యి అక్కడి నుంచి వివిధ మార్గాల్లో ట్యాంకులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మొత్తం డిస్పాచ్ అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో పంపింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కూడా పూర్తిగా పంపింగ్ నిలిచిపోయింది. ఎక్కడైతే నిల్వలు ట్యాంకులో ఉంటాయో ఆ నిల్వలు కూడా పూర్తిగా పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం జీవీఎంసీ వాటర్ సప్లై అంతా కూడా మానిటరింగ్ చేసేటువంటి వాటర్ సప్లై ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాం మనం. ప్రతిరోజు కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం, ఈ ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వందలాది ట్యాంకర్లు ఇక్కడికి వచ్చి వాటర్ను ఫిల్ చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ఎక్కడ పంపింగ్ జరగడం లేదు. అలాగే వాటర్ సప్లై కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి సందర్భం నెలకొంది. దాదాపుగా జీవీఎంసీ పరిధిలో 1250 మంది అవుట్సోర్సింగ్ నీటి సరఫరా ఉద్యోగులు పనిచేస్తుంటే వారెవరికి కూడా జీతాలు పెంచకుండా ఏడాది కాలంగా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కారణంగా పలుమార్లు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారంతా కూడా వెళ్ళి అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వానికి తమ సమస్య తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వంలో చలనం లేని కారణంగా వారంతా కూడా ఆందోళన బాట పట్టారు. సమ్మెకు వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఫలితంగా జీవీఎంసీలో మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు పరిశ్రమలు, ఆసుపత్రులు
ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక్క బోర్ అనేది కూడా ఉండదు. కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ముఖ్యంగా ఇటు కంచరపాలెం కానీ మల్కాపురం, శ్రీహరిపురం వంటి ప్రాంతాల్లో పూర్తిగా కొండవాళ్ళు ప్రాంతాల్లో దాదాపుగా లక్షలాది మంది ప్రజలు జీవనం సాగిస్తుంటారు. వారందరికీ జీవీఎంసీ సరఫరా చేసేటువంటి మంచినీరే ఆధారం. ఒకవేళ పూర్తి స్థాయిలో నిలిచిపోతే కనుక రేపటి నుంచి సమస్య మరింత జటిలమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళను పెట్టి ఈ పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చేయాలని అధికారులు భావిస్తున్నప్పటికీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదనేది వినపడుతున్నటువంటి వాదన. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ జీతాలు పెంపుదల అలాగే సమస్యలను పరిష్కరిస్తే తిరిగి విధుల్లో చేరుతాం, లేని పక్షంలో ఈ సమ్మెను కొనసాగిస్తాం, నీటికి ఖచ్చితంగా ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుందని ఇటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామని పదే పదే మాటలు చెప్తున్న నేపథ్యంలోనే కనీసం మంచినీటి సరఫరా కూడా చేయలేనటువంటి దుస్థితి ఇక్కడ నెలకొంది. మహేశ్వరి.